క్లాతింగ్ బిజినెస్ ఇస్ ద వరస్ట్ బిజినెస్. ఎందుకంటే ఎక్కడ చూసినా కాంపిటీషన్, ప్రతి వారం ఒక బ్రాండ్. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఈజీ అనిపిస్తుంది, కానీ నిజమేంటంటే చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే చాలామంది డిజైన్ కాపీ చేస్తారు, ఫ్యాబ్రిక్ క్వాలిటీ తగ్గిస్తారు, ఫిట్ని అస్సలు పట్టించుకోరు, కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నారో అస్సలు ఆలోచించరు. క్లాతింగ్ బిజినెస్ అంటే ఫ్యాషన్ కాదు. ఈ మూడు అర్థం చేసుకున్న వాడికి కస్టమర్ ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ వస్తాడు. అప్పుడు క్లాతింగ్ బిజినెస్ ఒక సేల్స్ బిజినెస్ కాదు, ఒక బ్రాండ్ బిజినెస్ అవుతుంది. అందుకే నేను ఈ బిజినెస్ని ఎన్నుకున్నాను. అలాగే 7C స్టోర్ని కూడా నిర్మించాను. మీరు ఒక క్లాతింగ్ బ్రాండ్ని నిర్మించాలనుకుంటే మన కంటెంట్ని ఫాలో కండి. క్లాతింగ్ బిజినెస్ ఇస్ ద వరస్ట్ బిజినెస్. ఎందుకంటే ఎక్కడ చూసినా కాంపిటీషన్, ప్రతి వారం ఒక బ్రాండ్. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఈజీ అనిపిస్తుంది, కానీ నిజమేంటంటే చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే చాలామంది డిజైన్ కాపీ చేస్తారు, ఫ్యాబ్రిక్ క్వాలిటీ తగ్గిస్తారు, ఫిట్ని అస్సలు పట్టించుకోరు, కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నారో అస్సలు ఆలోచించరు. క్లాతింగ్ బిజినెస్ అంటే ఫ్యాషన్ కాదు. ఈ మూడు అర్థం చేసుకున్న వాడికి కస్టమర్ ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ వస్తాడు. అప్పుడు క్లాతింగ్ బిజినెస్ ఒక సేల్స్ బిజినెస్ కాదు, ఒక బ్రాండ్ బిజినెస్ అవుతుంది. అందుకే నేను ఈ బిజినెస్ని ఎన్నుకున్నాను. అలాగే 7C స్టోర్ని కూడా నిర్మించాను. మీరు ఒక క్లాతింగ్ బ్రాండ్ని నిర్మించాలనుకుంటే మన కంటెంట్ని ఫాలో కండి.